సరే ఈరోజు క్లాస్లో కనుక తీసుకుంటే మనం ఇంతకుముందు క్లాసుల్లో మనము అనాటమీకి సంబంధించి ముఖ్యంగా అంతర్నిర్మాణ శాస్త్రం అని చెప్పేసి అంటాం. ఆ అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించి మనము తెలుసుకోవడం జరిగింది. తర్వాత మీకున్న సిలబస్లో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ బేసిక్ సబ్జెక్ట్ ఏంటిదంటే ఫిజియాలజీ. దాన్ని మనం శరీర ధర్మశాస్త్రము అని చెప్పేసి అంటాం. శరీర ధర్మశాస్త్రము అంటే శరీరం యొక్క ధర్మం అంటే ఏంటంటే పని అని అంటాం. సో శరీరంలో ఉన్నటువంటి రకరకాల వ్యవస్థలు ఏంటివి, ఆ వ్యవస్థలకు సంబంధించిన పనులు ఏంటివి, వాటి గురించి చదువుకునేటువంటి శాస్త్రాన్ని మనము శరీర ధర్మశాస్త్రం అంటాం. దాన్ని మనము ఫిజియాలజీ అని చెప్పేసి అంటాం. సో ఫిజియాలజీలో భాగంగా మనము ఏవైతే వ్యవస్థలు అని చెప్పేసి అన్నామో ఆ వ్యవస్థలు గురించి చదువుకోవడానికంటే ముందు మనం చేయాల్సిందంటే ప్రతి వ్యవస్థ పనిచేయడానికి మనకు కణము అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే ఒక ఇల్లు కట్టించుకుంటాం అనుకోండి, ఇటుక అనేటువంటిది మనకు బేసిక్ యూనిట్గా చెప్తాం అన్నమాట. అలాగే మన శరీరానికి కావచ్చు, జంతు శరీరానికి సంబంధించి కావచ్చు, బేసిక్ యూనిట్ అని దేన్ని అంటామంటే కణము అని చెప్పేసి అంటాం అన్నమాట. కణము లేదా సెల్ అని చెప్పేసి అంటాం. సో ఈ సెల్ యొక్క నిర్మాణం కనుక చదువుకున్నాం అనుకోండి, దీన్ని మనం పోల్చుకుంటే కనుక ఎలాగైతే మనం ఒక శరీరాన్ని తీసుకున్నప్పుడు సో ఒక నాడీ వ్యవస్థ అని చెప్పేసి, ఈ నాడీ వ్యవస్థ యొక్క పని ఏంటిది, మన శరీరాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుందని చెప్పేసి అంటాం. లేదంటే ఒక జీర్ణ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, ఏదైతే ఆహారం మనం శరీరంలోకి తీసుకుంటామో తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడము, దాని నుంచి వ్యర్థ పదార్థాలని సపరేట్ చేయడము, ఆ సపరేట్ అయినటువంటి వ్యర్థ పదార్థాలను తీసుకొని బయటికి మనకు మలం రూపంలో బయటకు పంపడము, ఏదైతే తీసుకున్న ఆహారంలో మనకు పనికొచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయంటే రకరకాలైనటువంటి పోషకాలు అని చెప్పేసి, ఉదాహరణకి ప్రోటీన్లు కావచ్చు, లేకుంటే ఫ్యాట్స్ కావచ్చు, లేదంటే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటివి మన శరీరానికి ఉపయోగపడేటువంటివి కాబట్టి వాటిని శరీరంలోకి తీసుకోవడం అనమాట. సో ఇది మనకు టోటల్గా మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి తీసుకుంటే, తర్వాత విసర్జక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. విసర్జక వ్యవస్థ అంటే ఏంటి, శరీరంలో ఉన్నటువంటి ఏవైతే మలిన పదార్థాలు కావచ్చు, లేకుంటే విష పదార్థాలు కావచ్చు, లేదంటే సింపుల్గా మన శరీరానికి పని చేయనటువంటి లేదంటే పనికి రానటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి శరీరంలో ఉంటే పనిచేయవు కాబట్టి శరీరానికి నష్టాన్ని కలగజేస్తాయి కాబట్టి అలాంటి వాటిని బయటకు పంపేటువంటి వ్యవస్థ ఏమంటే విసర్జక వ్యవస్థ అని చెప్పేసి అంటాం. లేకుంటే ఇంకొకటి లోకోమోటార్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. లోకోమోటార్ సిస్టమ్ అంటే ఏంటంటే సో మన బాడీలోని రకరకాల అవయవాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మనము ఆ మూమెంట్కి సంబంధించి కావచ్చు, కదలికలకు సంబంధించిన అంశం కావచ్చు, ఇలా ఇవన్నీ ఏవైతే వ్యవస్థలు అని చెప్పేసి అంటామో అలాంటి వ్యవస్థలు అన్నీ కూడా మనకు ఒక కణంలో కనుక మనము తీసుకుంటే కణాన్ని గురించి నిర్మాణం గురించి చదువుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ కణంలో కూడా సేమ్ అలాంటి వ్యవస్థలే ఉంటాయని చెప్పేసి గుర్తుపట్టచ్చు. ఎలాగంటే ఒక కణాన్ని కనుక తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక జీర్ణ వ్యవస్థ ఉంటుంది, దాంట్లో ఒక కంట్రోలింగ్ మెకానిజం అంటే నాడీ వ్యవస్థ అలాంటిది ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఏదైతే విసర్జక వ్యవస్థ అని చెప్పేసానో అలాంటికి అంటే పనికిరాని వస్తువుని ఏదైనా ఉందో ఆ వస్తువుని బయటికి పంపడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే సింపుల్గా తీసుకుంటే కనుక ఒక శరీరాన్ని తీసుకున్నప్పుడు మనం ఎలాంటి వ్యవస్థల్ని చూసి దాని యొక్క పనులు గమనించవచ్చునో, కణం యొక్క నిర్మాణం చదువుకున్నప్పుడు అవే ఎలాంటి వ్యవస్థల్ని మనం గమనించవచ్చు అనమాట. సో అందుకని అంటే ఇలాంటి కణాలన్నీ కలిసి సమూహంగా ఏర్పడి, అవయవాలుగా ఏర్పడి, వ్యవస్థలుగా ఏర్పడి ఒక శరీరంగా డెవలప్ అవుతుంది. కాబట్టి కణాన్ని మనం ఏమంటామంటే బేసిక్ యూనిట్ లేదా బేసిక్ యూనిట్గా చెప్పవచ్చు శరీరానికి. ఓకేనా? సో జంతువులు అయితే జంతు కణం అంటాం, వృక్షం అయితే వృక్ష కణము అని చెప్పేసి. ఓకేనా? సో తర్వాత ఈ కణం యొక్క నిర్మాణం గురించి చదువుకోవడం కంటే ముందు మనకు రెండు రకాల పదాలు ఉంటాయి. అదేంటే కేంద్రక కణాలు, కేంద్రక పూర్వక కణాలు అని చెప్పేసి అంటాం అనమాట. కేంద్రక కణాలు మరియు కేంద్రక పూర్వ కణాలు అని చెప్పేసి అంటాం. సో కేంద్రక పూర్వ కణాలు కనుక తీసుకుంటే మనం అంటే వాటి మీద కణ త్వచము కానీ కేంద్రక త్వచము కానీ ఉండదు అని చెప్పేసి అంటాడు. అది ఏంటిది మీకు కొంచెం మనం డీప్గా వెళ్ళినప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? సో దాంట్లో భాగంగా ముందుగా కణము లేదా సెల్ దాని యొక్క నిర్మాణంలో భాగంగా మనం చదువుకుని తీసుకుంటే ఇందాక చెప్పినట్టు దీన్ని ప్రైమరీ యూనిట్ లేదా బేసిక్ యూనిట్ అని చెప్పేసి అంటాము. సింపుల్గా ఒక ఇల్లు కట్టించాలంటే ఇటుక ఎలాంటిదో, ఇటుక ఎంత ఇంపార్టెంట్, ఎంత బేసిక్ పాయింట్గా మనం వ్యవహరిస్తామో ఇక్కడ కూడా మన శరీరం ఎలాంటి శరీరం అయినా సరే, వృక్షకణం కావచ్చు, జంతుకణం కావచ్చు, లేదంటే ఏదైనా చెట్లు కావచ్చు, పశువులు కావచ్చు, ఏమైనా సరే వాటికి ఈ కణం అనేటువంటిది బేసిక్ యూనిట్గా చెప్పచ్చు. తర్వాత ఇలాంటి కణాలు మొట్టమొదటిసారిగా కనుక్కున్న క్యాండిడేట్స్ ఎవరంటే కనుక రాబర్ట్ హుక్ అని చెప్పేసి. ఇతను కార్క్ను దాంట్లో ఈ కణాన్ని కనుక్కోవడం జరిగింది. కాకపోతే జీవించి ఉన్న కణాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే ఆంటాన్ వాన్ లీవెన్హుక్ అని చెప్పేసి అంటాం. ఆంటాన్ వాన్ లీవెన్హుక్ అంటాం. ఆయన ఏమేం కనుక్కుంటే జీవించి ఉన్నటువంటి కణాలని, ఉదాహరణకి ప్రోటోజోవా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఈస్ట్ లాంటి కణాలను కనుక్కోవడం జరిగిందని చెప్పేసి. సో ఇక్కడ మీకు బిట్టెడితే కనుక జీవించి ఉన్న కణాన్ని కనుక్కోయింది ఎవరు అడగవచ్చు, లేదంటే నిర్జీవ కణాన్ని కనుక్కోయింది ఎవరు అడగవచ్చు, లేదంటే మొట్టమొదటిసారి కణాన్ని కనుక్కోయింది ఎవరంటే మాత్రం రాబర్ట్ హుక్ అని చెప్పేసి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. తర్వాత ఇలాంటి కణం యొక్క నిర్మాణం కనుక చదువుకుంటే కనుక టోటల్గా కణం యొక్క పూర్తి నిర్మాణం మనం అవగాహన చేసుకోవాలంటే వీటి గురించి చదువుకోవాల్సి వస్తుంది. ఒకటి
ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచము అని చెప్పేసి అంటాం. రెండవది కణద్రవ్యము లేదా దీన్ని సైటోప్లాజం అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాము. తర్వాత మూడవది తీసుకుంటే కేంద్రకము అని చెప్పేసి అంటాం, న్యూక్లియస్ అని చెప్పేసి అంటాం. తర్వాత నాలుగవది కనుక తీసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలము అని చెప్పేసి అంటాడు. దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి పేరుతో పిలుస్తాం అన్నమాట దీన్ని. తర్వాత ఐదవది లైసోజోములు, ఆరవది గాల్గి కాంప్లెక్స్ లేదా గాల్గి సంక్లిష్టము అనే పేరుతో పిలుస్తారు. లాస్ట్ ఏడవది కనుక తీసుకుంటే మైటోకాండ్రియాలు అని చెప్పేసి. ఇక్కడ మీరు చదువుకోవాల్సిన, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ దాని యొక్క పని ఏంటిది అనేటువంటిది మనకి ఎక్కువగా బిట్టుపడే అవకాశం ఉంటుంది. తర్వాతది కణద్రవ్యము ఎక్కడ ఉంటుంది, దాని యొక్క పని ఏంటిది అనేటువంటిది. సో అలాగే దాంట్లో భాగంగా మనకు ప్లాస్మా మెంబ్రేన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది కణము చుట్టూ ఒక త్వచములాగా, ఒక లేయర్ లాగా ఉంటుందని పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పలుచని పొరలాగా ఉంటుందని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇది దేనితో తయారై ఉంటుందంటే వివిధ రకాలైనటువంటి ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారై ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారై ఉంటుంది. ఈ ప్రోటీన్లు లిపిడ్లు అంటే వరుసగా ఇట్లా అమర్చబడి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ప్రోటీన్లు లిపిడ్లతో తయారై ఉంటుంది. తర్వాత దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, దీనికి సంబంధించి ప్లాస్మా మెంబ్రేన్ సంబంధించుకుంటే విచక్షణ త్వచము అని చెప్పేసి పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమంటామంటే విచక్షణ త్వచం. విచక్షణ అంటే దాని మనకు విచక్షణ అంటే మంచి చెడులను ఆలోచించేటువంటి గుణాన్ని విచక్షణ గుణము అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పలానా వస్తువు తినాలి, పలానా వస్తువు తినకూడదు, పలానా పని చేయాలి, పలానా పని చేయకూడదు, పలానా చోటికి వెళ్తే మనకు లాభం ఉంటుందనో లేకుంటే నష్టం ఉంటుందో మనకు తెలుసుకోవడమే విచక్షణ గుణము అని చెప్పేసి. ఇది ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మనుషులు మాత్రమే. సో అలాగా ఈ కణం కనుక తీసుకుంటే కనుక కణం యొక్క లోపల ఈ చుట్టూ ఆవరించినటువంటి మెంబ్రేన్ ఏమన్నాము ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచం అని చెప్పేసి అంటాం. దీనికి విచక్షణ గుణం ఉంటుందని చెప్పేసి అంటాడు. అందుకే దాన్ని విచక్షణ త్వచము అంటాడు. ఇక్కడ విచక్షణ ఏమవసరం ప్లాస్మా మెంబ్రేన్ కనుక తీసుకుంటే కనుక, సో మనం శరీరంలోకి రకరకాల పదార్థాలు తీసుకుని ఉంటాము, రకరకాల లిక్విడ్స్ కావచ్చు, లేకుంటే డ్రగ్స్ కావచ్చు, పనికి వచ్చేవి కావచ్చు, పనికిరాని కావచ్చు, రకరకాల ఐటమ్స్ ఇస్తూ ఉంటాము. అందులో కొన్ని పనికి వచ్చేవి ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి. సో దానికి ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడనివి ఉంటాయి అన్నమాట. సో ఉపయోగపడని వాటిని గుర్తించే లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి అంటే ఏదైతే వస్తువు దానికి ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది, పనికిరాని వస్తువుని లోపలికి అలౌ చేయదని సింపుల్గా చెప్తాను. దాన్ని విచక్షణ త్వచము అని చెప్పేసి అన్న వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. ఇంకో దీని పని ఏంటంటే, సో రకరకాల కణాలు రకరకాల సైజులు, రకరకాల షేప్, ఆకారంలో ఉంటాయి. కాబట్టి ఆ కణానికి షేప్ కానీ సైజుని కానీ ఇచ్చేటువంటిది ఎవరంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పేసి అంటాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఏదైతే లోపల చుట్టూ ఆవరించి ఉంటుందంటే పైన ఒక లేయర్ లాగా ఉంటుందంటే ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా రక్షణ లేదా ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఆయన గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే, ఇందాక ఇప్పుడు మనం విచక్షణ త్వచంలాగా పనిచేస్తుందని చెప్పేసి అన్నాం. అంటే పనికి వచ్చేటువంటివి పనికి రానివంటి వస్తువుని డివైడ్ చేసేసుకొని కొన్ని మాత్రమే అలౌ చేస్తుంది, కొన్నిటిని బయటికి రిలీజ్ చేస్తుందని చెప్పేసి అన్నాము. అంటే ఓవరాల్గా ఏం చేస్తుందంటే లోపల బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంటుంది, సమతా స్థితి అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనకి బిట్ ఏంటిదంటే దేనిలతో తయారై ఉంటుందని అడగొచ్చు, విచక్షణ త్వచం అని దేన్ని పిలుస్తామని చెప్పి అనొచ్చు. తర్వాత ఈ షేప్ను సైజ్ ఇచ్చేటువంటి ఎవరిని అడగొచ్చు, ఏం పని చేస్తుందంటే సమతా స్థితిని మరియు రక్షణను కలగజేస్తుంది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాస్మా మెంబ్రేన్ సంబంధించి, రైట్. ఆ తర్వాత కణద్రవ్యము అని కనుక తీసుకుంటే కనుక, ఈ కణద్రవ్యంలో ప్రధానంగా ఏంటంటే ఏదైతే ప్లాస్మా మెంబ్రేను ఆవరించి ఉంటుంది అని చెప్పేసి అన్నాం, చుట్టూ ఒక పొరలాగా ఉంటుందని చెప్పేసి అన్నాము. దేని చుట్టూ అయితే ఉంటుందో ఆ పదార్థాన్ని ఏమంటామంటే మనము కణద్రవ్యము లేదా సైటోప్లాజం అనే పేరుతో పిలుస్తాం. ఇది ఇనీషియల్గా ఒక జిగురు, దాని ఏమన్నా ఒక జిగురు పదార్థం లాగా, బంక లాంటి పదార్థం లాగా ఉంటుంది. దాంట్లో రకరకాల అవయవాలు ఏవైతే తర్వాత మనం రకరకాల అవయవాలు చెప్పుకున్నాం అంటే కేంద్రకము, అంతర్జీవ ద్రవ్యజాలము, లైసోజోములు, గాల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియాలు అని చెప్పేసి అన్నాము. ఇవన్నీ కూడా దాంట్లోన ఈ జిగురు పదార్థంలో మునిగి ఉంటాయని చెప్పేసి చెప్తారన్నమాట. ఓకేనా. సో అందుకోసం ఉపయోగపడుతున్న పైన గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. రెండవది ఈ కేంద్రక పూర్వ కణము లేదా చెప్పేసి అన్నాము, కణ త్వచము ఉండదు, కేంద్రక త్వచము ఉండదు అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్, లాస్ట్లో చెప్తాను మళ్ళీ ఇది. తర్వాత ఇనీషియల్గా దీన్ని ఏమనేవాళ్ళంటే జీవ పదార్థం అనే పేరుతో పిలిచేవాళ్ళు. సో ఓవరాల్గా ఈ కణద్రవ్యం లేదా సైటోప్లాజం అంటే దేనికోసం ఉపయోగపడుతుందంటే సింపుల్ ఒక మాధ్యమం లాగా, ఒక మీడియం లాగా పనిచేస్తుంది. ఏంటంటే ఒక వాతావరణాన్ని కలగజేస్తుంది. ఏవైతే కణాలు, కణాంగాలు, కేంద్రకము అనే రకరకాల కణాంగాలు చెప్పేసినామో అవన్నీ ఉండడానికి, వాటి యొక్క పనులు జరుపుకోవడానికి, వాటి అక్కడ జరిగేటువంటి పనులన్నీ చేయడానికి ఒక మాధ్యమము లేదా ఒక పదార్థము లేదా ఒక మీడియం లాగా ఈ సైటోప్లాజం లేదా కణద్రవ్యము పనిచేస్తున్న పైన గుర్తుపెట్టుకోండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ కేంద్రకం కనుక తీసుకుంటే కనుక, సో కణము యొక్క ఏదైనా ఒక కణాన్ని మన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో కనుక చూసినట్టయితే కణము ఒక షేప్ చూస్తాము. షేప్ చూసిన తర్వాత దాంట్లో మనకి ఏదైతే బాగా డీప్ కలర్ తోటి, బాగా గాఢమైన కలర్లో లేకపోతే దట్టమైన కలర్లో గుండ్రంగా కనిపించేటువంటి ఐటమ్ని ఏమంటామంటే కేంద్రకము అని చెప్పేసి.
ఓకేనా. దీన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్న వ్యక్తి పేరు ఏమిటంటే రాబర్ట్ బ్రౌన్ అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఇంకా అడిగితే కనుక బిట్టారు రంగు గల చిన్న గుండ్రం లాంటి నిర్మాణం కణంలో ఉండేటువంటిది ఏంటిది అంటే కనుక కేంద్రకము అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనటువంటి కణాంగముగా కూడా చెప్పొచ్చింది, అతి ముఖ్యమైనటువంటి కణాంగంగా చెప్పొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే కణ నియంత్రణ గది అని చెప్పేసి పేరుతో పిలుస్తారు దీన్ని. సో ఏవైతే కణంలో రకరకాల పనులు జరుగుతూ ఉంటాయో, రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి క్యాండిడేట్ ఎవరంటే మనకు కేంద్రకము. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. తర్వాత స్లైడన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఏవైతే ఒక కణం ఉంటుందో ఆ కణం నుంచి తర్వాత కణం ఏర్పడుతుందో ఆ కణం ఏర్పడి దేని నుంచి ఏర్పడుతుంటే కేంద్రకం నుంచి ఏర్పడుతుంది అని చెప్పాడు. అందుకని దాన్ని ఈ స్లైడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమని పిలిచాడంటే సైటోబ్లాస్ట్ అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలవడం జరిగింది. సో ఇది కూడా ఒక బిట్ మాత్రం అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత దీని పని ఇంకొక ఇంపార్టెంట్ పని ఏముంటుందంటే ఏదైతే జన్యు సమాచారము లేదా క్రోమోజోములు అని చెప్పేసి అంటామో ఆ క్రోమోజోములు దేంట్లో ఉంటాయంటే ఈ కేంద్రకంలోనే ఉంటాయి అని చెప్పేసి అంటారు. దీని ద్వారా ఏమంటే జన్యు సమాచారాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకోవడానికి మనకి కేంద్రకము ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిట్ అడిగితే కనుక ఒకటి రాబర్ట్ బ్రౌన్ గురించి అడగొచ్చు, కణ నియంత్రణ గది అంటే ఏంది అడగొచ్చు, ఈ స్లైడన్ ప్రకారం సైటోబ్లాస్ట్ అని చెప్పేసి అంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏది మనకి జన్యు సమాచారాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకెళ్తుంది అంటే కనుక కేంద్రకం అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాతది అంతర్జీవ ద్రవ్యజాలం, వెరీ ఇంపార్టెంట్ ఇది. అంతర్జీవ ద్రవ్యజాలము, అంతర్జీవము అంటే కణము లోపల ఉండేటువంటి ద్రవ్యము పదార్థము ఏంటిది జాలము అని చెప్పి. జాలము అంటే నెట్, వల. సో ఏదైతే కణద్రవ్యము అని చెప్పి సైటోప్లాజం అని చెప్పేసి అన్నా మనము, ఈ సైటోప్లాజం లోపల అక్కడక్కడ వల లాంటి నిర్మాణం, కణం మొత్తం కూడా ఒక వల లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ వల లాంటి నిర్మాణాన్ని ఏమంటామంటే అంతర్జీవ ద్రవ్యజాలము. దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రెటిక్యులం అంటే వల అని చెప్పేసి. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే పేరుతో పిలుస్తాము. సో దీన్ని తిరిగి రెండు రకాలుగా చెప్పొచ్చు, ఓకేనా. ఆ రెండు రకాలు దేన్ని ఉద్దేశించి చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఒక వల లాంటి నిర్మాణం కనుక తీసుకున్నాం అనుకోండి, దీనిపైన చిన్న చిన్న ఇట్లా చుక్కల లాంటి నిర్మాణాలు, రేణువు లాంటి నిర్మాణాలు కనుక ఉంటే కనుక సో మనకు కనిపించడానికి ఎలా కనిపిస్తుంది, రఫ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి రేణువు లాంటి నిర్మాణాలు లేవు కాబట్టి నునుపుగా కనిపిస్తుంది, స్మూత్గా కనిపిస్తుంది. సో కాబట్టి రఫ్గా ఉండడం అంటే ఏంది, రైబోజోములు కలిగి ఉండడము. సో రఫ్గా ఉంది కాబట్టి దీన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనే పేరుతో పిలుస్తారు. అలా కాకుండా రైబోజోములు కానీ లేదంటే అలాంటి రేణువులు కానీ లేకుండా స్మూత్గా ఉందనుకోండి, దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము లేదా దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనే పేరుతోటి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకో బిట్ అడిగితే కనుక ఏదైతే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఏముంటాయన్నాము, రైబోజోములు అంటాం. ఈ రైబోజోముల పని ఏంటంటే ప్రోటీన్ల తయారీ. అందుకని రైబోజోములు ప్రోటీన్ల తయారీ కర్మాగారము, ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి అంటాం. సో మనకు బిట్ అడిగితే కనుక ఈ రెండిట్లో రఫ్ మరియు స్మూత్ దేంట్లో ప్రోటీన్లు తయారవుతాయంటే రఫ్లో తయారవుతాయి. సో యాక్చువల్గా తయారయ్యేది ఇక్కడ రైబోజోముల దగ్గర తయారవుతాయి. సో నునుపు మన నునుపు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందంటే లిపిడ్లు లేదా కొవ్వులు, ఆ కొవ్వుల యొక్క తయారీలో పాల్గొంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందంటే నెట్టు లేదా వలలాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నాము. ఈ వలలాగా ఉంది కాబట్టి దీని యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే, పని ఏంటంటే రవాణాలో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నాం. సో కణం లోపల రకరకాల కణాంగాలు ఉంటాయని చెప్పేసి అన్నాం, వాటికి రకరకాల పనులు ఉంటాయని చెప్పేసి అన్నాం, రకరకాల తయారీ పనులు ఉంటాయని చెప్పేసి అన్నాం. ఆ తయారీలో తయారైనటువంటి పదార్థాలను ఒక ప్రదేశం నుంచి కణంలో ఇంకో ప్రదేశానికి తీసుకుపోయేటువంటి అవయవం ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం లేదా దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. రెండు రకాలుగా ఉంటుంది, రఫ్ మరియు స్మూత్ అని చెప్పేసి అంటాం. రఫ్ కారణం ఏంటంటే రైబోజోములు ఉంటాయి కాబట్టి ప్రోటీన్ల తయారీలో పాల్గొంటుందని గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సంబంధించి తీసుకుంటే కనుక ఏవైతే వర్టిబ్రేట్స్ వెన్నెముక ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో సకశేరుకాలు అని చెప్పేసి అంటాం వాటిని. ఆ వెన్నెముక కలిగిన జీవుల్లో ముఖ్యంగా ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము లివర్లో ఉన్నటువంటి కణాల్లో ఏం చేస్తుందంటే రకరకాల విష పదార్థాలు మరియు రకరకాలటువంటి ఔషధాలు కావచ్చు, లేకుంటే ఉపయోగపడే ఔషధాలు కావచ్చు, ఉపయోగపడిన ఔషధాలు కావచ్చు, అలాంటి వాటిని విషరహితంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము దేంట్లో వర్టిబ్రేట్స్లో ఏం పని చేస్తుందంటే రకరకాల విష పదార్థాలని డివైడ్ చేయడానికి అంటే విభజన చేయడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించుకుంటే. ఆ తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ బిట్టు లైసోజోములు అని చెప్పేసి చాలా కాలం పాటు ఏమనుకున్నారంటే సో డెఫినెట్గా ఏదైనా ఒక పదార్థం తయారయ్యేటప్పుడు దాంట్లోంచి ఖచ్చితంగా తయారయ్యే పదార్థం ఒకటే కాకుండా ఖచ్చితంగా కొన్ని రకాల విష పదార్థాలు కావచ్చు, పనికిరాని వస్తువులు కావచ్చు తయారయ్యే అవకాశం, విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
సో చాలా వరకు శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే సో ఇన్ని రకాల పనులు జరుగుతున్నాయి కానీ మరి వీటి నుంచి వచ్చేటువంటి విష పదార్థాలు కావచ్చు, లేకుంటే పనికిరాని వస్తువులు కావచ్చు, మరి ఎక్కడికి పోతున్నాయి? ఒకవేళ అవి రిలీజ్ అయినప్పుడు దానివల్ల ఆ కణం నాశనం కావాలి కదా, మరి నాశనం కాకుండా ఏమవుతున్నాయని చెప్పి చాలా వరకు అర్థం కాలేదన్నమాట వాళ్ళు చాలా కాలం పాటు. అలాంటప్పుడు ఈ దాని ఏమంటాము ఈ ఈ లైసోజోములు అనేటువంటి చిన్న చిన్న రేణువులు గుర్తించారన్నమాట. ఈ చిన్న చిన్న లైసోజోములు లేకుంటే చిన్న సంచులు లాంటి నిర్మాణ కణంలో ఉంటాయి. ఇవి ఏం చేశాయంటే లైసోజైమ్, లైసో దాని పేరు ఉంది. లైసిస్ అంటే విచ్చిత్తి అని అర్థం. విచ్చిత్ అంటే నాశనం చేయడం అండి. సో నాశనం చేసేటువంటి ఎంజైములను తన శరీరంలో పెట్టుకుంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఏవైతే మన కణంలో రకరకాల పదార్థాలు రిలీజ్ అయ్యి పనికిరాని వస్తువులు అని చెప్పి ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో ఆ ఫిక్స్ అయిన పదార్థాన్ని పోయి మింగేసి లాగేసుకున్న లోపలికి స్వయం విచ్చిత్తిని తనకు తానుగా ఆ లైసోజోమ్ అయితే పగిలిపోతాయి అనమాట. పగిలిపోయి ఆ పదార్థాన్ని నాశనం చేసేస్తాయి, తద్వారా కణాన్ని కాపాడుతాయి అన్నమాట. అందుకని వీటిని వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు స్వయం విచ్చిత్తి సంచులు అని చెప్పేసి అంటాం. స్వయం విచ్చిత్తి సంచులు లేదా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సూయిసైడల్ బ్యాగ్స్ అని చెప్పేసి అంటాం. సూయిసైడల్ బ్యాగ్స్ అనేటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇది లైసోజోములకు సంబంధించి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గాల్గి కాంప్లెక్స్ అంటాం. ఏదైతే కేంద్రకం ఉంటుందో కేంద్రకంకు పక్కనే మనకు సంచులు లేదా నాళాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. మనకు చూడడానికి మనకు అంతర్జీవ ద్రవ్యజాలం లాగే కనిపిస్తాయి. వీటి యొక్క పని ఏంటంటే ఏవైతే అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ప్రధానమైనటువంటి పని అని చెప్పి మనము రవాణా అని చెప్పేసి. సో ఒక చోట తయారైనటువంటి పదార్థాన్ని లేకపోతే ఒక చోట తయారైనటువంటి మెటీరియల్ని ఇంకో చోటికి రవాణా చేస్తుందని చెప్పేసి. ఆ రవాణా చేసిన తర్వాత కొంతకాలం పాటు నిల్వ ఉంచుకునేటువంటి లక్షణాన్ని ఎవరికి ఉంటుందంటే గాల్గి కాంప్లెక్స్కి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత దీనికి కనుగొన్న శాస్త్రవేత్త పేరు కెమిల్లో గాల్గి అని చెప్పేసి పేరుతో పిలుస్తాము. కెమిల్లో గాల్గి అంటాము. ఈ సంచులు మరియు నాళాల రూపంలో ఉంటాయి. వీటి యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే నిల్వ ఉంచుకోవడం, స్టోరేజ్, కాసేపు స్టోరేజ్ పెట్టుకోవడము రవాణా తర్వాత కనుక తీసుకుంటే. ఓకే. సో ఇది గాల్గి కాంప్లెక్స్ సంబంధించి. అండ్ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ కనుక తీసుకుంటే మైటోకాండ్రియా అనే పేరుతో పిలుస్తాము. ఇవి కణంలో అతి చిన్నటువంటి నిర్మాణాలుగా చెప్పొచ్చు. దీని యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఎనర్జీ, శక్తిని తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అందుకని వీటిని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి అంటాం. ఆ ఎనర్జీ ఏ రూపంలో ఉంటుందంటే ఏటీపీల రూపంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని చెప్పేసి అంటాం. ఏటీపీల రూపంలో తయారు చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ని ఉంటాయంటే కణానికి 100 నుంచి 150 వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత దీని యొక్క నిర్మాణం కనుక తీసుకుంటే మనకు చిన్న చిన్న ముడతల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తామంటే క్రిస్టే అనే పేరుతో పిలుస్తాము. దాని లోపల పదార్థాన్ని మ్యాట్రిక్స్ అంటాం. ఇంత డీప్గా అడిగే అవకాశం లేదు కానీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఈ టోటల్గా మనము కణం యొక్క నిర్మాణం కనుక తీసుకుంటే కనుక. సో ఈ కణంలో కనుక తీసుకుంటే మీకు ఇనీషియల్గా స్టార్టింగ్లోనే మనం పాయింట్ చెప్పుకున్నది అంటే శరీరంలో రకరకాల వ్యవస్థలు ఏ విధంగా అయితే ఉన్నాయో, తయారీ వ్యవస్థలు, విసర్జక వ్యవస్థలు, ఓకేనా. తర్వాత దాని ఏమంటాము అంటే విసర్జక వ్యవస్థ అంటే ఇక్కడ ఏంటిది శరీరానికి పనిచేయనటువంటి వస్తువులు ఇలాంటివి ఉంటాయో సేమ్ మన కణం యొక్క నిర్మాణం కనుక తీసుకుంటే కనుక సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పేసి అన్నాం. సో ఇవి ఏం చేస్తాయి, ప్రోటీన్లను తయారు చేస్తాయని చెప్పేసి అన్నాం. ఇంకో స్మూత్ ఏమో లిపిడ్స్ మరియు కొవ్వులను తయారు చేస్తాయి అన్నాం. ఈ తయారీ వ్యవస్థ తీసుకోవచ్చు. అలాగే రవాణా వ్యవస్థ కనుక మనకు ఎలాగైతే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలాగ, రక్తం యొక్క ప్రధానమైన పని ఏంటిది, ఒక చోట తయారు ఉన్న వస్తువుని ఇంకో చోటికి తీసుకెళ్ళడం ప్రధానమైన ఫంక్షన్. అలాగే ఇక్కడ మనకు ఈ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటి చెప్పాము, రవాణా అని చెప్పేసాము. సో ఎనర్జీని నిల్వ చేసుకోవడము, ఎనర్జీని తయారు చేసేటువంటివి కొన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. అట్లా ఎలాగైతే శరీరానికి సంబంధించిన రకరకాల వ్యవస్థలు ఉన్నాయో అలాగే కణంలో కూడా కణాంగాలు అని చెప్పేసి అంటాం. రకరకాల కణాంగాలు ఉంటాయి, అవి వాటి యొక్క ఫంక్షన్ ఇలా ఉంటాయి. సో అందుకని ఓవరాల్గా మనము సెల్ని లేదా కణాన్ని ఏమంటామంటే బేసిక్ యూనిట్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలా కాకుండా ఇద్దరు ముగ్గురు సైంటిస్టుల పేర్లు ఉన్నది ఏంటంటే ఈ స్లీడన్ మరియు ష్వాన్ అనేటువంటి వీళ్ళిద్దరు ఏంటంటే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని చెప్పేసి అంటే కణాలు వాటి పూర్వ కణాల నుంచి ఏర్పడతాయి అని చెప్పేసి అన్నాడు. సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఎలా ఒక కణం నుంచి ఇంకో కణం ఏర్పడింది అని చెప్పలేకపోయారు కాబట్టి అది అసంపూర్తిగా చెప్పినట్టుగా తీసుకున్నారు. తర్వాత ఒక సైంటిస్టు రుడాల్ఫ్ విర్కో అని చెప్పేసి అంటాం. ఇతను ఏం చేశాడంటే ఒక కణం నుంచి ఒక కణం ఎలా ఏర్పడింది, కణ విభజన గురించి చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓవరాల్గా మనకు బిట్లో పడేటువంటి చిన్న టాపిక్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్.